న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ పర్యటన, నర్సీపట్నం మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అయ్యన్న. గ్రామీణాభివృద్ధి కూటమి అజెండా, తుని మండల పర్యటనలో ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఊపిరితిత్తులు దెబ్బతిన్న అభాగ్యురాలు, ఆదుకోవాలని దాతలకు వేడుకోలు. సింహాచలంలో భూ కబ్జాలకు ఈవో చెక్, ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారులకు మార్గనిర్దేశం. ఇవాళ ప్రభుత్వ విప్ యనమల దివ్య కాకినాడ జిల్లా తుని మండలంలో పర్యటించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో తాళ్లూరు, లోవ కొత్తూరు గ్రామాల్లో సీసీ రోడ్లను సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు. ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు తాళ్లూరులోని రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో నమాజ్ చేసే ఈద్గా ప్రదేశాన్ని ఆమె సందర్శించారు. మొబైల్ ది అన్న మొబైల్ ది నీకు వీడియో ఓకే చాలు కదా, తీసుకోండి. స్టేషన్లో కేసు ఎట్టారని అన్నవరం ఇచ్చిన 1,60,00,000 ముందైతే ఫెన్స్ ఏం చేసి వాల్ అంటే బడ్జెట్ లేదు కాబట్టి ఫెన్స్ అన్నీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా మా నమస్కారాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అలాగే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్. ఆనాడు
డోర్ టు డోర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీ గ్రామం యొక్క దృష్టి నాకు రోడ్ల మీదనే పడింది. చాలా నేను డోర్ టు డోర్ చేసేటప్పుడే నేనే ఇబ్బంది పడ్డాను. చాలా అసలు రోడ్లు బాగోలేదని చెప్పి నేను ఎమ్మెల్యే అవగానే, మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే అవగానే ముందు తాళ్ళూరుకి రోడ్లు ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పేసి మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా 74 లక్షలు కేటాయించాం మీ గ్రామానికి. మీ అందరికీ రోడ్లు కనిపిస్తున్నాయమ్మా, రోడ్లు వేస్తున్నట్టు. అలాగే ఇందాక మహిళలు అడిగారు నన్ను ఇక్కడ రోడ్డు కూడా చేయించమని. అది ఆల్రెడీ శాంక్షన్ అయిందమ్మా. 5th phase-లో 20 లక్షలు పెట్టి మేము ఆ రోడ్ వేపిస్తున్నాం. అది కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ చూసుకుంటే మీ ఊర్లో వచ్చేసి 1, 2, 3, 4, 6 రోడ్లు వచ్చినాయమ్మా. గడిచిన 2 ఏళ్లకే, ఇంకా 2వ ఏడు ఇంకా పూర్తి కూడా కాలేదు, 2 ఏళ్లకే మనం 6 రోడ్లు మీ గ్రామానికి తీసుకొచ్చామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీ ప్రజల పట్ల ఎంత దయ చూపెడుతుందో, ఎంత ప్రజల పక్షాన నించుంటుందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం అందరం చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి, వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ముఖ్యంగా మహిళలకి అటు గ్యాస్ కానివ్వండి, అటు ఫ్రీ బస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ సూపర్ 6 అని చెప్పి మనం అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి, అలాగే మన కొత్త పెన్షన్లు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది. ఇవన్నీ కూడా గడిచిన 2 ఏళ్లకే దాదాపు సూపర్ 6 ప్రోగ్రాంలో మనం 85% వరకు కూడా ప్రజలకి ఇచ్చున్నాము. తర్వాత ఇంకా మిగతాది కూడా రానున్న 3 ఏళ్లలో ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా ఎలక్షన్లో నెరవేరుస్తాము ప్రతి ఒక్క హామీ కూడా. ఈ పార్టీకే మీ అందరికి అర్థమై ఉండాలా, కూటమి ప్రభుత్వం అనేది పేదల పార్టీ, ఏ మాట ఇచ్చినా మాట తప్పని పార్టీ అనేది కూటమి పార్టీ. మీరందరూ అర్థం చేసుకొని దయించి మా మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. మీ అందరికీ ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇప్పుడు రేపు మన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇదంతా దీని ముఖ్య ఉద్దేశం మన ఊర్లో గ్రామాలు దగ్గరకే ఉంది. ఇది మన అదృష్టం. మన ఊర్లో యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలని ఒక భావంతో ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాము. దగ్గర ఉంది కాబట్టి మన యువతకు కూడా ఛాన్స్ ఉంటుంది నేను ఆశిస్తున్నాను. మన యువత కూడా రేపొద్దున దేశాభివృద్ధికి వారి శ్రమ కేటాయించాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను. నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకురాలు, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ, మా ఎమ్మెల్యే మేడం గారు యనమల దివ్యమ్మ గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఈరోజు మాకు ఈ మధ్యకాలంలోనే 15 లక్షల గ్రాంట్తో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నుంచి పాత కాలనీకి 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించడం, దాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన మా మేడం గారికి మరియు ఆ బృందానికి మరొకసారి స్వాగతం చెప్తూ, అయితే మా విలేజ్కి వచ్చి, మా తాలూరు గ్రామానికి వచ్చి ఏ ప్రభుత్వంలో కూడా, అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలించిన పాలకులు అందరూ కూడా ఇన్ని లక్షల గ్రాంట్ ఏ దఫాలో కూడా మా గ్రామానికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది సూపర్ణంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మా గ్రామానికి ఈ రోజు నాటికి 74 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ శ్రీమతి యనమల దివ్యమ్మ గారికి చెందుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఫేజ్లో మా గ్రామానికి 10 లక్షలు, సెకండ్ ఫేజ్లో 15 లక్షలు, ఆ సెకండ్ ఫేజ్లో వేసిన రోడ్డే ఈరోజు ఓపెన్ చేయడానికి మా మేడం గారు ఇచ్చేసి ఉన్నారు. మరియు థర్డ్ ఫేజ్లో మాకు ఇవ్వలేదు. తర్వాత ఫోర్త్ ఫేజ్కి వచ్చేసి 10 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఇందిరా కాలనీలో మేము నిర్మించడం జరిగింది సీసీ రోడ్లు. ఫిఫ్త్ ఫేజ్లో మరో 30 లక్షలు గ్రాంట్ రెడీగా ఉంది. మాకు తాళ్ళూరు సెంటర్ నుంచి ఇక్కడ పంచాయతీ ఆఫీస్ వరకు 20 లక్షల బీటీ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గొప్ప సోపర్నాము. మరియు ఇంకో 10 లక్షలు మా పాత కాలనీకి 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించుకోమని ఈ మధ్యకాలంలోనే మేడం గారు మా గ్రామం మీద అభిమానంతో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మండల గ్రాంట్ ఈ రోజుకి వచ్చి 9 లక్షలను ఇచ్చి మా గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్న మా ప్రీతిమ నాయకురాలకి యనమల దివ్యమ్మ గారికి మరొకసారి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు సీసీ రోడ్డు ఓపెనింగ్ సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు, మన శాసనసభ్యురాలైన యనమల దివ్య గారు రావడం, మన ఊరికి రావడం ఎంతో ఆనందదాయకం. ఇప్పటి వరకు 74 లక్షల నిధులు రిలీజ్ చేశారు. దాంట్లో 44 లక్షల నిధులు వర్క్ పూర్తి చేయడం జరిగింది. ఇంకో 30 లక్షల రూపాయల నిధులు వర్క్ ప్రాసెస్లో ఉంది. అలాగే మరంతా మమ్మల్ని ఆదుకుంటూ మరిన్ని నిధులు మా తాలూరు గ్రామానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.
మరింత అభివృద్ధిలో తీసుకెళ్లాలని మరీగా కోరుకుంటూ సహకరిస్తున్నటువంటి యనమల రామకృష్ణ గారికి, అలాగే మన నాయకులకి, అలాగే మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఎంపీ తంగెల శ్రీనివాస్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ, మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారికి, అలాగే రామకృష్ణ గారికి మా అభివందనలు తెలుపుకుంటూ, ఈరోజు తాళ్ళూరుకి ఎప్పుడు లేని విధంగా ఎంతమంది నాయకులు వచ్చినా ఏ ఒక్క నాయకులు కూడా ఇంత ఇదిగా మాకు గ్రాంట్లు ఇవ్వలేదు. తాళ్ళూరుని వాళ్ళ నెంబర్ 1 స్థానంలో మేడం గారు నిలబెట్టారు. అలాగే తాళ్ళూరు ప్రజలందరూ కూడా మేడం గారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ మరీ సెలవు తీసుకున్నాం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మన తాళ్ళూరు గ్రామంలో మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఇచ్చేసి ఉన్నారు. మా ఊళ్ళో చాలా వరకు సీసీ రోడ్లు ఇచ్చారు. అదేవిధంగా మా గండి సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు 20 లక్షల రూపాయలు పెద్ద రోడ్డు కూడా ఇస్తున్నారు. చాలా విధంగా మా మేడం గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని మా ముస్లిం మైనార్టీ తరపు నుంచి రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాం. మా అందర ఆప్తులు, అభివృద్ధి ప్రదాత అయినటువంటి యనమల దివ్య మేడం గారికి, అలాగే మా గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం గారు వచ్చిన కాడి ఇది అప్పుడే 4వ మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించిన కాడి నుంచి ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు అడిగినా మీ గ్రామానికి ఏం కావాలని అడగండి అని అడిగి ఈరోజు వరకు కూడా ఇంచుమించుగా 5 దఫాలు ఎన్ఆర్జీఎస్ వస్తే 4 దఫాల్లో మెజార్టీ ఫండ్ మాకు ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా మేడం గారికి, అలాగే మా గురువేరుల రామకృష్ణ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి పంచాయతీ పరిధిలోని పెద్ద ఉప్పరగూడెం గ్రామంలో భగీరథ వంశీకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాములు వినాయకుడు మరియు లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేసి స్వామివారికి తొలి పూజ నిర్వహించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న స్పీకర్ కు గ్రామస్తులు, మహిళలు మేళతాళాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ ఆలయం వద్దకు తోడ్కొని వెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామ పెద్దలు స్పీకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రామాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవటం ఎంతో అభినందనీయమన్నారు. తప్పనిసరిగా వస్తానని చెప్పి నేను రావడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. రోజు ఎత్తేదంటే నేను చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చి ఈ 2 సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యే. చాలా మంది రాంగ్ కోళ్ళు కావాలంటే ఒక్కొక్కరు 25 లక్షలు 15 లక్షలు కూడా గవర్నమెంట్ ఇప్పించారు. మరి ఇవాళ ఎక్కడెందుకు సంతోషించని చెప్పారంటే మీరు అందరూ కలిసి, గ్రామస్తులు అందరూ కలిసి రాంగ్ కోళ్ళు బ్రహ్మాండంగా తీసుకొని ఇవాళ హోమం పెట్టుకొని బ్రహ్మాండంగా పంతుల చేత ఓపెనింగ్ చేశారు. ఇక్కడే కాదు, మీ గూడెలన్నీ తిరుగుతుంటారు. నేను నాథవరం మండలంలో కానీ ఎక్కడ రాంగ్ కోళ్ళు కట్టుకున్నా ఆడవాళ్ళ దగ్గరుండి దీపాలు తీస్తుంటారు. మిగతా కొన్ని గ్రామాలు దీపం కూడా పెట్టరు. దీపం పెట్టినప్పుడు రాంగ్ కోళ్ళు ఎందుకంటాను నేను. అంత డబ్బు కట్టుగా 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ఒక రాంగ్ కోళ్ళకి. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేవుడికి దీపం కూడా పెట్టకపోతే పాపం కదా మనకి. ఈ మొదటి నుంచి కూడా నేను ఏమన్నా మన నియోజకవర్గంలో మన గూడేరు ఉన్నాయి, నాతవారులో ఉన్నాయి, ఏనుగూడలు ఉన్నాయి, అమలాపురంలో ఉన్నాయి. ఈ మండలం కానీ తర్వాత అమలాపురం దగ్గర 2-3 ఊర్లు ఉన్నాయి. ఏమన్నా కొంచెం తక్కువ చేసేయంటే అమలాపురం ఊరి దగ్గర కొంచెం తక్కువ చేశాను నేను, డబ్బులు లేక. మనం ఇచ్చాను అదే ఈ సంవత్సరం చేస్తాను. మిగతా ఊర్లన్నీ కూడా ఇచ్చి చాలా బాగా చేసాం. మీరు కూడా సహకరిస్తారు. నేను ఏదైనా డబ్బులు ఇస్తే దగ్గర నుండి ఖర్చు పెడతాను. మీ ఊర్లో మీ ఊరికి గతంలో కానీ మన
మీ ఏవిలిపూడి నుంచి ఉప్పరగూడెం వరకు 32 లక్షలు ఇచ్చాను మొన్న. తార్ రోడ్ వేయమని, గతుకులు పడిపోయింది వేయమని. వేమిపూడి నుంచి ఇక్కడ వరకు వచ్చేది రోడ్డు బండ వస్తారు కూడా గొయ్యి పడి ఉంటే అది తార్ రోడ్ వేయమని 32 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చాను 2 నెలలు అయింది ఇచ్చి. మరి 2 నెలలు బట్టి రోడ్డు ఎందుకు వెళ్ళేది అడుగుతున్నాను నేను. డబ్బులు ఇచ్చే వరకు నా బాధ్యత. డబ్బులు అడిగారు, ఇచ్చాను 32 లక్షలు. ఆ దగ్గర నుండి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీ నాయకులది. ఒకసారి చిన్నబాబు పెద్దలంతా వచ్చి 7 కాలం దాటడానికి పొలాల్లో కరెంట్ చాలా ఇబ్బంది అవుతుందండి, ఏదో చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, రైతులందరూ చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందంటే 2 కోట్లు ఇచ్చాను. లక్షలు కాదు. ఇప్పుడు పని జరుగుతుంది అక్కడ. కుర్రోడు ఎవరు నాయకుని కుర్రోడికి వచ్చిందే వర్క్ అప్పుడు స్టార్ట్ చేశారు. స్తంభాలు కూడా అయిపోయారు, చూశాను నేను. పవన్ కళ్యాణ్ త్యాగం ఫలితంగానే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళుతోందని జనసేన రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. నక్కపల్లిలోని 1,50,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ వల్ల సుమారు 70,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీ సరసన నిలుస్తుందన్నారు. నక్కపల్లిలో నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం 23వ తేదీ జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ పెట్టుబడిలో ముఖ్యమైన పెట్టుబడి స్టీల్ ప్లాంట్ పెట్టుబడి. ఆ స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్ మెటల్ మరియు నిప్పన్ స్టీల్ వారు సంయుక్తంగా నక్కపల్లి, హైదరాబాద్ నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మరి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం రేపు అంటే 23వ తేదీ మార్చి ఇక్కడ జరగనుంది. దీనికి కానీ ముఖ్య అతిథులుగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు కూడా రానున్నారు. మొట్టమొదటిగా మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అద్భుతంగా 1,50,000 కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం నిజంగా కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అందులో భాగంగా తొలి దశగా 80,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ఆర్సెనల్ మెటల్ మరియు నిప్పన్ స్టీల్ వారు ముందుగా ఇక్కడ పెడతా ఉన్నారు. తొలి దశగా పెట్టుబడులు. దీనికి కారణం ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య కారణం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. కూటమిలో జనసేన పార్టీ ఎప్పుడు కూడా భారీ పరిశ్రమలకి స్వాగతం పలుకుతుంది. పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత పెరిగితే, ఎన్ని పరిశ్రమలు వస్తే అన్ని ఉద్యోగ అవకాశాలు యువతకు పెరుగుతాయని ఒక ఆలోచన విధానం ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కనుక జనసేన పార్టీ తరఫున పాయకరాపేట నియోజకవర్గం నుంచి మరి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రానున్న రోజుల్లో యువతకి సుమారు 70,000 మంది పైన ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆర్థికంగా నిలబడే అవసరం మరి వాళ్ళందరికీ ఉంది. ఆ అవకాశాన్ని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ద్వారా కల్పించడం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది. కనుక మీరందరూ కూడా ఈ యొక్క భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి పాయకరాపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, అలాగే ఉత్తరాంధ్రలో మన అనకాపల్లి జిల్లా, మరి ఉమ్మడి విశాఖ జిల్లా అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీనికి సహకరిస్తున్న మీడియా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కూసింత ఊపిరి ఆడకపోతేనే ఉక్కురి బిక్కిరి అయిపోతాం. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్ కు చెందిన చికితే దుర్గాదేవి దీన స్థితి ఇది. నిత్యం ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప శ్వాస ఆడని పరిస్థితి ఆమెది. రాజమండ్రిలో ఊపిరితిత్తులు దెబ్బతిని అల్లాడుతున్న అభాగ్యురాలు శస్త్రచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
రాజమండ్రిలో ఊపిరితిత్తులు దెబ్బతిని అల్లాడుతున్న అభాగ్యురాలు. శస్త్రచికిత్స కోసం దాతలు ఆదుకోవాలని వేడుకోలు. కూసింత ఊపిరి ఆడకపోతేనే ఉక్కిరిబిక్కిరైపోతాం. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్కు చెందిన చికితే దుర్గాదేవి పరిస్థితి ఇది. నిత్యం ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప శ్వాస ఆడని పరిస్థితి ఆమెది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. దుర్గాదేవి భర్త దైవ సహాయం వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఉన్నంతలో సంసారం సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు. అభాగ్యురాలికి ప్రాణాంతక సమస్య తలెత్తింది. ఖర్చుతో కూడుకున్న చికిత్సను ఎలా చేయించుకోవాలో అర్థం కాక తల్లడిల్లుతున్నారు. మానవతా దృక్పథంతో సాయం అందించి తన శ్వాసను నిలిపి కుటుంబాన్ని ఆదుకోవాలని అర్థిస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న కుమార్తె సుమని ఉన్నారు. 2022 మార్చిలో ఆమెకు విపరీతమైన దగ్గు వచ్చింది. స్థానికంగా వైద్యులకు చూపించగా ఆస్తమాగా నిర్ధారించి 1.5 ఏడాది పాటు చికిత్స అందించారు. నయం కాకపోవడంతో మరో ఆసుపత్రిలో చూపించారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం దుర్గాదేవి ఊపిరితిత్తులు 80% మేర గట్టిపడి 20% పనిచేస్తున్నాయి. ఏడాదిగా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో నెట్టుకొస్తున్నారు. తాను పండగ సమయాల్లో జాతరలలో వర్ణం గోల్డ్ విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటానని, నెలకు 15,000 రూపాయలు ఆదాయం రావడమే కష్టమని వాపోయారు. ఇప్పటికే 8 లక్షల రూపాయలు అప్పు తెచ్చి చికిత్స చేయించామన్నారు. శస్త్రచికిత్సకు 46 లక్షల్లో ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదని ఆ దంపతులు వాపోయారు. దాతలు ఆదుకుంటే తప్ప ఊపిరి నిలవదని తల్లడిల్లారు. అందరూ నమస్తే అండి. నా పేరు దైవ సహాయం అండి. అది రాజమండ్రి అండి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సేల్ చేస్తానండి. షాప్ ఏం లేదండి, బయట క్రౌడింగ్ ప్రదేశాల్లో జాతర తిరునాళ్ళలో అమ్ముతూ ఉంటాను. నా భార్య వచ్చేసండి చికిలే దుర్గాదేవి అండి. ఇప్పుడు అమ్మాయికి 4 సంవత్సరాల క్రితం ఏకదాటిగా దగ్గు వచ్చేస్తుందండి. అంటే మనకి ఊపిరి రాకపోతే అన్నంత భయం వేసేదండి. అంత నాన్ స్టాప్ గా కూడా ఎవరో దగ్గర మాకు ఏదో డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తానండి. ఆయన ఆస్తమా కింద నిర్ధారణ చేసి 1.5 సంవత్సరం మందులు వాడామండి. తీరా చూస్తే ఆస్తమా లేదంటండి. ఇంకా తగ్గిపోయేసరికి వేరే హాస్పిటల్కి వెళ్తే మీకు ఏదో పెద్దదే ఉందని చెప్పేసి ఒక డాక్టర్ చెప్పారండి. ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. అక్కడ మీ లంగ్ అనేది గట్టిపడింది, మీరు మందులు వాడుకున్నా అని చెప్పేసి ఇచ్చారండి. అసలు అది ఎందుకు వచ్చిందని అడిగితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అన్నారు అనమాట అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే అండి మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసింది అనమాట. అలాగా లంగ్ని ఎఫెక్ట్ చేసింది అనమాట అండి. అలాగా ఇప్పుడు ప్రస్తుతానికి 80% లంగ్ పాడైపోయిందని, అంటే ఇంక పని చేయట్లేదు, విచ్చుకుపోయి ఉంది. అలాగా విచ్చుకోవట్లేదు అనమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ 20% ప్లస్ ఆక్సిజన్ మీద దాని ప్రాణం నిలబడుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఆక్సిజన్ పెట్టేసి అలా వదిలేస్తే బతుకుతుందంటే అది కూడా లేదండి. అందుకని ఎలాగైనా ఎలా చూసినా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మార్గం అంటున్నారు. చిన్న వయసు కదా, బాగానే సక్సెస్ అవుతుంది. ఒక 20-10 సంవత్సరాలు చూసుకోక్కర్లేదని డాక్టర్ గారు భరోసా ఇచ్చారు. మాకు కూడా చిన్న ఆశ కలిగిందండి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తే నా భార్యను బతికించుకుంటానండి. మాకు చిన్న పాప ఒకటి ఉందండి, 8th క్లాస్ అవుతుంది. మీరు ఆ పాపకి తల్లిని కూడా ఇచ్చిన వారు అవుతారండి. దయచేసి సహాయం చేయమనుకుంటున్నాను. సుమారు 46 లక్షలు అవుతుందండి. ఇప్పుడు గవర్నమెంట్ మనకు వచ్చేసండి ఒక 20-25% సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తుందండి. అంతే అమౌంట్ ఇచ్చినా మిగిలిన అమౌంట్ కూడా మాకు బడ్డేనే కదండి. మిగిలిన అమౌంట్ మీరు మాకు సహాయం చేస్తే నా భార్యను బతికించుకుంటానండి. ఉంటానండి. సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దేవస్థానం ఈవో వెంకట్రావు హెచ్చరించారు. వెంకటాపురం సర్వే నెంబర్ 131లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కొందరు వ్యక్తులు చదును చేసి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారని, దీనిపై ఫిర్యాదులు రావడంతో ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారులతో చర్చించి సదరు స్థలంలో దేవస్థానం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్థలానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే పరిశీలించి జాయింట్ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ సొంత భూముల్లో నిర్మాణాలు చేపడితే ఎటువంటి అభ్యంతరం ఉండదని, దేవస్థానం సిబ్బంది కూడా వాటి జోలికి వెళ్లకుండా ఆదేశించామని తెలిపారు. దేవస్థానం భూముల్లో నిర్మాణాలు చేస్తామని ఎవరైనా దళారులు వస్తే వాటిని నమ్మవద్దని, అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో వెంకట్రావు హెచ్చరించారు.
నమో నారసింహాయ. దేవస్థానం భూమి వరకు సంబంధించి కొన్ని గ్రామాలలో, ముఖ్య గ్రామంలో కొంతమంది సర్వే నెంబర్ 131లో ఆక్రమణ చేశారన్నటువంటి కంప్లైంట్ వచ్చింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే మా యొక్క భూమి పరిరక్షణ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ప్రొటెక్షన్ సర్వేలు వీళ్ళు అక్కడ హెచ్చరిక బోర్డు కూడా అనేది పెట్టడం జరిగింది. వారు అది మా భూమి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వారు చెప్పడం కూడా ఏం జరిగిందంటే వారి యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని అదేవిధంగా వస్తే జాయింట్ సర్వే కూడా పెడతాం. జాయింట్ సర్వేలో భూమి మీద ఎవరికి హక్కు ఉన్నది అనేది డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుని అంతవరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ సర్వే నెంబర్లో అయినా ఎవరైనా భూమిని ఈ విధంగా ఆక్రమణగా చేసినట్టుంటే దేవస్థానం భూమిని ఆక్రమణ చేసిన వాళ్ళు ఎవరి మీదైనా అవసరమైతే క్రిమినల్ చర్య కూడా తీసుకుంటాం. అయితే అదేవిధంగా సిబ్బంది కూడా హెచ్చరించడం అయింది. జెన్యున్గా ఎవరైనా వెరిఫై కట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఎటువంటి హెరాస్మెంట్ చేయొద్దు. వెరిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్లో దేవస్థానం భూముల్లో ఉన్నట్టు మాత్రం ఇమ్మీడియట్గా ఆఫ్ చేయమని చెప్పాం. మిగతా వారి సొంత భూముల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం కూడా ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ని కూడా ఎటువంటి హెరాస్మెంట్ కూడా చేయొద్దని చెప్పి మా సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా విషయాన్ని గమనించి దేవస్థానం భూములు కానీ ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దేవస్థానం భూముల్లోకి కట్టడాలను చేయరాదు. దేవస్థానం భూములు కాకుండా వాళ్ళ సొంత భూముల్లో ఎక్కడైనా ఎవరైనా చేసినప్పుడు వారి దగ్గర నుంచి రకరకాల మధ్యవర్తులు వచ్చి హెరాస్మెంట్ చేయడం కానీ డబ్బులు డిమాండ్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేస్తే వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరినీ హెచ్చరిస్తుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీరామనవమి ఉత్సవాలకు పాల్తేరు గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. స్థిరవారం పెళ్లి రాట వేసిన ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్దలతో కార్యక్రమంలో పాల్గొని కళ్యాణ మహోత్సవానికి పసుపు దంచారు. సీతారామచంద్రుల సేవలో పులకించి తరించారు. పాల్తేరు ముత్యాలమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల ఆలయం వద్ద మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్నదానంతో వివిధ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త అయిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు మాధవి దంపతుల సారథ్యంలో గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దివంగత దేవవరపు లోవరాజు కుమారుడు మరియు ఆలయ ధర్మకర్త హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు కుటుంబ సభ్యులు కోరారు. శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర పందిర్రాట వేయడం, పసుపు దంచడం జరుగుతుందండి. దేవుడి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నామండి. గ్రామంలోని భక్తులు పేరంటాల అందరి సహాయంతో అందరి చేతుల మీదుగా ఈ పందిర్రాట వేయడము, పసుపు దంచడం కార్యక్రమం జయప్రదం జరిగిందండి. అలా రామాలయంలో పందిరాట వేయడము, పసుపు దంచడము జరిగినది. శుక్రవారం నాడు రాములవారి కళ్యాణం జరుగుతుంది. అదే అంగరంగ వైభవంగా కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మన పాలతేరు గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సద్వినియోగం అయినటువంటి ఒక సదావకాశం అండి. ప్రతి సంవత్సరము కూడా ఉగాది వెళ్ళిన తరువాత శ్రీరామనవమి ఈ యొక్క రాముల వారి సీతారాముల వారిది కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే మన ఇంటిలో మన వివాహం ఎలాగైతే చేసుకుంటామో సాక్షాత్ సీతారాముల వారిది కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని ఒక నేరేడు కొమ్మని స్థాపించి ఆ యొక్క ప్రతిష్టాపన రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి సామాన్లు కొనడం, అంతేకాకుండా ఈ యొక్క 27వ తారీఖున స్వామివారిని ఊరు ఎరిగింపు అంటే ఊరిలోని అందరికీ కూడా ఈ యొక్క స్వామివారికి ఊరు ప్రజలందరినీ కూడా చూపించి సుభిక్షాలతో ఊరేగింపు చేసి ఆ యొక్క సీతారాముల వారి కళ్యాణం 27వ తారీఖున ప్రతి సంవత్సరము జరిగినట్టుగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రోజు ఎంతో శుభదినం. అనగా ఈ రోజు నుంచి కూడా మనకి ఈ యొక్క శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. అదే ఈ రోజు ఉదయం 8:30 శ్రీరాముల వారి యొక్క పెళ్లిరాట అలాగే పసుపు దంచే కార్యక్రమం కూడా పాలతేరులో ఉన్నటువంటి ఈ భక్తజనం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గ్రామ పెద్దలు అలాగే పేరెంటాళ్ళు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ ఆలయం దగ్గరికి అందరూ కూడా సమకూడడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 27వ తారీఖు శుక్రవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా
గ్రామంలో ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క నవమి కార్యక్రమాలు ఉత్సవాల్లోని ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవమి ఉత్సవాలను జయప్రదం చేసి గ్రామ ప్రజలందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమానికి మన చిరంజీవి మన లాయర్ గారు అయినటువంటి రాంబాబు, మన దేవరపు లవరయ్య గారు కుమార్ రాంబాబు గారు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి కూడా ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమము జరిపించడం జరుగుతుంది. గోదావరి డెల్టా చైర్మన్ మోరాల శెట్టి సునీల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఆయన కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, సాధన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సరైన మార్గదర్శకత్వం అవసరమని, వనరులు కీలకమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతిభ గల విద్యార్థులు వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు కృషి పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నాది దిశ సార్, టీవీ ప్రోగ్రామ్. గ్రామ అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం కూటమి నాయకులపై నిందలు వేయటం సరైన పద్ధతి కాదని కూటమి నాయకులు హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతిని తీసుకొస్తున్న వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అబాండాలు మానుకోవాలని అన్నారు. గ్రామంలో కష్ట సుఖాలను తన భుజ స్కంధాలపై వేసుకున్న ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ చొరవతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంటే పూసపాటి భరత్ బాబుపై తగరంపూడి గ్రామానికి వచ్చిన వైసీపీ నాయకులు ఇటువంటి ఆధారాలు లేకుండా నిందలు వేయటం సరైన పద్ధతి కాదని అన్నారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ కు నాపై ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మపాల చదరం నాగేశ్వరరావు, బంటు రవి, గంగుపామ జగదీష్, నక్క చెల్లయ్య, కపిరి తాతారావు, జ్యోతుల గణేష్, బొబ్బాది రమణ, మరుడి నాయుడు, ఉప్పులూరి అప్పలనాయుడు, గొరపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులకి, జన సైనిక సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న జరిగినటువంటి తగరంపూడి గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం చాలా దుశ్చర్య. ఇటువంటి కార్యక్రమాలు రాజకీయాల్లో రావడం అన్నది మేము సహించలేని విషయం. ఎందుకంటే ఏనాడు కూడా విగ్రహాలు పడగొట్టి రాజకీయాలు చేయవలసిన అవసరం ఈ జన సైనికులకు కానీ, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ, మా నాయకులకు కానీ ఎవరికీ లేదు. నిన్న ఈ రకమైన చర్య జరగడం చాలా దారుణమైన విషయంగా భావిస్తున్నాం. ఎంచేతంటే విగ్రహాలు పడగొట్టి రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. నేను జనసేన పార్టీ తరపుని ఏటౌతుల గ్రామాలకి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అంటే రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని చూసి వారవలేక కొందరు వైసీపీ నాయకులు అవ్వచ్చు, వైసీపీ సంబంధించిన మనుషులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాటుపడి పార్టీ కూటమికి కానీ, గవర్నమెంట్కి కానీ, ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తీసుకొద్దామనే ఉద్దేశంతో జరుగుతున్న చర్యగా భావిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుచేతంటే గుడివాడ గురునాథరావు గారు నేను కులాలతో వాళ్ళు మాట్లాడారు. ఆయన కుల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఎంచేతంటే ఆయన ఒకనాడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడినప్పుడు మేము వారికి పూర్తి సపోర్ట్ ఇచ్చినటువంటి మనుషులవి. ఆ టైంలో అటువంటి నాయకుడు విగ్రహాలు పడగొట్ట కర్మ మేము ప్రోత్సహించే మా గ్రామంలో ఉన్నట్టు వాళ్ళకి కానీ చెప్పవలసిన అవసరం మాకు లేదు. అటువంటి చర్యలు చేయవలసిన పనులు మాకు అవసరం లేదు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యంలో
ప్రజా జీవితంలో ప్రజల ద్వారా మేము జవాబు చెప్తాం తప్ప, ఓటు ద్వారా జవాబు చెప్తాం తప్ప, ఇటువంటి చర్యలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏనాడు మేము భవిష్యత్తులో గతంలో కానీ ఏనాడు కూడా మాకు అటువంటి చరిత్రలు లేవు. మేము ప్రజల సేవ చేయడమే మా డ్యూటీగా భావిస్తున్నాం. గ్రామాలు మా ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జరగడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పోలీసు వారికి కూడా వారికి విన్నవించడం జరిగింది. ఈ చర్యలో ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి పూర్తి దర్యాప్తు చేయించవలసిందిగా, వారి ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని ఈ ప్రభుత్వంలో మేము కోరుకుంటున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి మా మీద ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, ఒక పార్టీ ప్రెసిడెంట్, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అలాగే మీడియాలో చూసాం గ్రామ సర్పంచ్, వీరిరువురు చేసిన వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వ్యవహారాలు చూస్తుంటే ప్రభుత్వం వారిని మేము అధికారులు మేము కోరుకుంటాం, పోలీసు వారిని, ఇది నిజం కానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వారి మీద తగిన చర్యలు తీసుకొని చేయవలసిందిగా పోలీసు అధికారులు వారిని కోరుతున్నాం. నగరంపుల్లో అంటే నాయకత్వం మా భర్త వారు నాయకత్వంలోనూ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అందరం పనిచేస్తున్నాం. భర్తవారి జీవితంలో అంటే ఏ పార్టీ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, అది ప్రతిపక్షమా లేదా మనవాడు ఎవడైనా సరే, ఎవరొచ్చినా సరే మంచి మర్యాదగా ఇచ్చి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళ కష్ట సుఖాలు కూడా మాట్లాడి, ఇప్పుడు ఏ పార్టీ వాడిని కూడా కించపరిచేలాగా ఎప్పుడు లేరు భర్తరాజు గారు. ఏ పార్టీని కూడా అవమానించిన రోజు కూడా లేదు. అతని నాయకత్వం ఏంటంటే ప్రజలు, గ్రామాలు అభివృద్ధి దృష్టిలోనే అతను మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా ఏ పార్టీలో సరే నాయకత్వం అలాగే చేస్తుంటారు భర్తరాజు గారు. కానీ నిన్న జరిగిన సంఘటనలోనూ ఈ గురునాథ దగ్గర దౌసంలో మాత్రము ఖచ్చితంగా మా అనుమానం అయితే కేవలం రాజకీయంగాన వైసీపీలో కేవలం అది చేసి రాజుగారి మీద కేవలం రాజుగారు ఎదుగుదలని తగ్గించడం కోసమే కొందరు అంటే వైసీపీలో ఉంటూ కూడా వాళ్ళు చేసి ఈ కూటమి నాయకుల మీద పూర్తిగా కొంచెం అభినందనలు ఇస్తున్నారు. కానీ మా రాజుగారు అటువంటి విషయాలు ఎవరిని కూడా చెయ్యమని చెప్పరు. ఎవరైనా అలాంటి ఊహాలు కూడా మా జనసేన కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎక్కడ అటువంటి దౌర్జన్యాలు ఉండవు. అంటే గతంలో కూడా ఫ్లెక్సీలు చాలా కట్ చేశారు. అవి వాళ్ళ వైసీపీ నాయకత్వంలో ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కూడా ఇటువంటి జరగలేదు. కేవలం భర్తవారిని రాజకీయంగా ఎదగకుండా అతను చేసే అభివృద్ధిని కానీ కొనతల రామకృష్ణ గారు మా గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ అతను చేస్తున్న అభివృద్ధిని ఏదో కించపరచడానికే కేవలం ఈ దౌర్జన్యం చేసి భర్తవారి పేరుని భంగం చేయడం కోసమే కేవలం వైసీపీలు చేశారు. నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది నాయకులు వచ్చి ఉంటారు. ఆ నాయకులందరూ భర్తరాజు గారి కోసం పూర్తిగా తెలియక మాట్లాడి ఉంటారు. ఒకసారి అతని దగ్గరికి వచ్చి మాట్లాడితే అతను ఎటువంటివాడో కూడా అర్థమవుతుంది. అతని మనసు ఎటువంటిది, ఎవరిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా, ఎవరైనా కక్ష రూపంలో చేశారనేది ఎక్కడ డోకాలు లేవు. అతను రాజకీయంలో అటువంటిది లేదు. ఏ రోజున ఏ పార్టీ కష్టపడి ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచనలో ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని పూర్తిగా కూడా కేవలం ఎదుగుదల రాజకీయం కోసం ఒక పెద్ద మనిషి 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని లేనిపోని నిందలేసి ఇచ్చేశారు. దాన్ని ఖచ్చితంగా మా కూటమి నుంచి ఖండిస్తున్నాం. ఎవరైతే ఇచ్చారో దీని మీద పూర్తిగా నిజాలు నిరూపించి చేసిన పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే చేశారో వాళ్ళు ఇచ్చిన పేరు భర్తవారు అతని పేరుకి భంగం కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని మేము ఆ కూటమి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నగరంపూర్లో ఇప్పటి వరకు రాజుగారు విగ్రహాలు పెడతారు కానీ ఎప్పుడు కూర్చడం అనేది లేదు. కానీ కొత్తగా ఈ వైసీపీ నాయకులు చేసిన రాజుగారు ఎన్నో విగ్రహాలు పెట్టించారు సొంత డబ్బులతో. కానీ ఇలా విగ్రహాలు కూర్చోరని లేనిపోయిన అపనిందల పాలు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి శవ రాజకీయాలు చేయడం ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో. ఇలాంటి రాజకీయాలు చేయకూడదు. ఇవాళ చేసిన దోషుల మీద నిజంగా ఎంక్వైరీ చేసి కఠిన శిక్ష వేసి వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు మేము త్వరలో నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కూడా పెడతాం. మేము తప్పుడు వ్యవహారాలు చేసి మా నాయకుని మేము కించపరిచినందుకు. కానీ ఇలాంటివి ఎప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ పర్యటన, నర్సీపట్నం మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అయ్యన్న.
గ్రామీణాభివృద్ధి కూటమి అజెండా. తుని మండల పర్యటనలో ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఊపిరితిత్తులు దెబ్బతిన్న అభాగ్యురాలు ఆదుకోవాలని దాతలకు వేడుకోలు. సింహాచలంలో భూ కబ్జాలకు ఈవో చెక్. ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారులకు మార్గనిర్దేశం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.